మీరు చూస్తున్నారు ఎస్ఎఫ్డిసి తెలుగు. ఈరోజు ఈ వీడియోలో గూగుల్ హోమ్ పేజ్ని క్రియేట్ చేయబోతున్నాం. ఓకేనా? గూగుల్కి సంబంధించి హోమ్ పేజ్ సెర్చ్ ఇంజన్ ఉంటుంది కదా మనకి, ఆ యొక్క హోమ్ పేజ్ని మనం క్రియేట్ చేయబోతున్నాం. మనకి ఇక్కడ జీమెయిల్, ఇమేజెస్ అండ్ సైన్ ఇన్ బటన్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లింక్స్. ఓకేనా? అబౌట్ బిజినెస్ ఏదైనా. సో ఈ యొక్క పేజ్ని మనం డిజైన్ చేయబోతున్నాం HTML కోడ్ ద్వారా. ఓకేనా? మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే మీరు కూడా ఇలాంటి వెబ్ పేజ్ని, అంటే యూజర్ ఇంటర్ఫేస్ సంబంధించిన HTML కూడా అర్థం చేసుకోగలుగుతారు, యాజ్ వెల్ యాజ్ క్రియేట్ చేయగలుగుతారు. మీకు ఏదైనా వెబ్సైట్ని చూసి కూడా మీరు క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? మీరు చేయాల్సింది ఏంటి, వీడియోని పూర్తిగా చూడాలి. ఓకేనా? అంతకంటే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్కడైనా వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా యూజ్ఫుల్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి ఎవరైతే నేర్చుకుంటున్నారో మీలాగా వాళ్ళకి కూడా మన యొక్క వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లలో ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సజెస్ట్ చేయండి ఛానల్ని. ఓకేనా? ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఏదైనా ఒక వెబ్ పేజ్ని చూసినప్పుడు ఫస్ట్ మనం ఒక HTML కోడ్ రాయాలంటే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన అవుట్పుట్ని ఇమాజిన్ చేయాలి. అంటే అజ్యూమ్ చేయాలి, ఏది అవుట్పుట్ ఏంది కావాలి, రిక్వైర్మెంట్ ఏంటి, మనకు అవుట్పుట్ ఏంటి అన్నమాట. ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి, HTML అని ఈ ప్లేస్లో రావాలి, ఇమేజెస్ అని ఇట్లా రైట్ సైడ్కి. మనకు వెబ్ పేజ్లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, మిడిల్, సెంటర్ ఉంటుంది కదా. సో టాప్ అండ్ బాటమ్. సో ఇవి ఎక్కడ రావాలి, ఈ యొక్క లింక్స్ అనేది మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇది ఒక డయాగ్రామ్ లెక్క ఫీల్ అవ్వాలి. ఓకే? సో ఈ డయాగ్రామ్ చూస్తూ మనం కోడ్ రాయాలి అంతే. సో మీరేం చేయాలి, ఒక పేపర్, బుక్లో అయినా డయాగ్రామ్ తీసుకోవాలి, ఏదైనా ఒక మీరు వెబ్సైట్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, లేదు అంటే పెయింట్లో అయినా ఒక డయాగ్రామ్ గీయాలి. ఎందుకు, నాకు ఇక్కడ ఒక హోమ్ బటన్ రావాలి, సో ఇక్కడ వీడియోస్, ఇక్కడ అబౌట్ అస్, సో ఇక్కడ ఫొటోస్, ఇక్కడ గ్యాలరీ, సంథింగ్ ఏదో ఒక ఇమేజ్తో ఒక డయాగ్రామ్ గీసి అక్కడి నుంచి మనం కోడ్ అనేది రాబట్టగలుగుతాం. ఓకేనా? సో మనకి ఏది లేకుండా కోడ్ రాయాలి అంటే ఏం రాయాలనేది తెలియాలి, ఏం కావాలో తెలియాలి కదా. ఏం కావాలి అంటే ఫస్ట్ ఒక డయాగ్రామ్ అయితే గీయాలి అనమాట. సో ఇదే మనకు ఒక డయాగ్రామ్ లెక్క ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఏంటి, ఇక్కడ జీమెయిల్ అని రావాలి, సో ఇక్కడ ఇవన్నీ రావాలి, సో ఇవన్నీ మనకి యాజ్ ఇట్ ఈజ్ రావాలి HTML కోడ్ ద్వారా. సో అది ఎలా చేయాలి? ఓకే, సో మనం జస్ట్ ఓపెన్ చేస్తున్నాను కోడ్ రాయడానికి, HTML రాయడానికి. ఫైల్, న్యూ. ఓకే, బై డిఫాల్ట్ మనకి టెక్స్ట్ మోడ్లో ఉంటుంది. ఇట్లా కాకుండా ఇక్కడ నుంచి నేను HTMLకి చేంజ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్లీ సేవ్ చేసేటప్పుడు .html అని సేవ్ చేసిన నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, సిస్టమ్కి మెయిన్గా మనం తెలియజేయాల్సింది ఏంటి, ఇది డాక్ టైప్ని ఎంటర్ చేయాలి కదా, డాక్ టైప్ HTML. ఓకే, నెక్స్ట్ HTML ట్యాగ్ ఓపెన్ చేస్తున్నాను అండ్ క్లోజ్. సో ఈ HTML అనేది మనకి ఏంటి, లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ మనం రాయాల్సిన ట్యాగ్ ఏంటి, హెడ్ ట్యాగ్. ఓకే, ఓకే, హెడ్ ట్యాగ్. తర్వాత మనం రాసుకోవాల్సిన ట్యాగ్ ఏంటి, బాడీ. ఓకే, సో ఇది మెయిన్ అనమాట. ఇక సో ఇందులో మనం చేంజెస్ రాసుకోవాలి. ఫస్ట్ ఫైల్ని సేవ్ చేద్దాం. ఓకే, సేవ్. ఫైల్ నేమ్ గూగుల్ హోమ్ .html. మీరు ఫైల్ నేమ్ ఏదైనా ఇచ్చిన పర్లేదు, బట్ ఫైల్ నేమ్ తర్వాత .html అని ఇవ్వండి. ఓకే, సేవ్, డన్. ఓకే, ఇక్కడ మనం ఈ యొక్క పేజ్ని ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో ఇది గూగుల్ హోమ్ అని నేను ఫైల్ నేమ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ మనకు రావడం జరిగింది. కానీ మనకి ఏం కావాలి, ఓన్లీ గూగుల్ అనే రావాలి. ఓకేనా? సో గూగుల్ అని రావాలంటే మనం ఏం చేయాలి,
ఇక్కడ టైటిల్ అనేది ఇవ్వాలి. టైటిల్ ఓకే. ఈ యొక్క టైటిల్లో నేను జస్ట్ గూగుల్ అని ఇచ్చాను. సింపుల్. సేవ్ అండ్ రీఫ్రెష్. గూగుల్. ఓకే. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, మనకు నెక్స్ట్ వచ్చేసి అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ లింక్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ కావాల్సింది ఏంటి, ఈ లింక్స్. ఓకే. సో వీటిని మనం ఇప్పుడు ఇందులోకి తేవాలి. ఓకేనా. సో వీటిని మనం క్రియేట్ చేయాలి. స్టెప్ బై స్టెప్ లైన్గా వస్తున్నాం. ఓకేనా. ఇవి ఏంటి, మనకి హెడర్ సెక్షన్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫూటర్ సెక్షన్ కింద ఉన్నాయి కదా, ఇవన్నీ ఫూటర్ అనమాట. ఇదంతా హెడ్ పార్ట్ లెక్క ట్రీట్ చేయాలి మనం. ఓకేనా. సో ఇక్కడ మనకి రావాలి. సో రావాలంటే నేనేం చేస్తున్నాను, ఎక్కడ మనకు డిస్ప్లే వచ్చేది బాడీలో కదా. సో బాడీలో నేను హెడర్ సెక్షన్ తీసుకుంటున్నాను. ఓకేనా. సో హెడ్ పార్ట్లో నేను రాస్తాను, మనకి ఏం కావాలనో అవి రాసుకుందాం అనమాట. ఓకే. సో అది నావిగేషన్ బార్ అనే ట్యాగ్ ఉంటుంది, ఆ ట్యాగ్ యూజ్ చేసి రాస్తాను. ఈ నావిగేషన్లో జస్ట్ ఏమేమి 2-3 ఉన్నాయి కాబట్టి మనం లిస్ట్ని యూజ్ చేస్తున్నాను. ఓకే. యూఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. ఐడి యూజ్ చేస్తున్నాను. ఎందుకు ఐడి అంటే మనం వాటికి స్టైల్స్ ఇచ్చేటప్పుడు లాస్ట్ క్లాస్లో చూసాం కదా, స్టైల్స్ ఇవ్వడానికి కంపల్సరీ మనకు ఇవ్వాలన్నమాట. ఇస్తేనే మనకు స్టైల్స్ అనేది, అంటే అవి డిఫాల్ట్గా ఉండే స్టైల్స్ని మనం మోడిఫై చేసుకోవచ్చు దాన్ని పిలిచి స్టైల్స్లో. ఓకేనా. నెక్స్ట్ నేను లిస్ట్, ఒక్కొక్క లిస్ట్ని యాడ్ చేస్తాను. సో లిస్ట్ క్లాస్ రాసుకుంటున్నాం. నావిగేషన్ లింక్స్ కదా మనం ఇచ్చేది, నావిగేషన్ లింక్స్ అండ్ ఐడి. జస్ట్ నేను ఐడి అని ఇస్తున్నా, జీమెయిల్ అని రావాలి మనకి ఐడి. సో లింక్, హైపర్ లింక్, ఏదైనా మనం లింక్ ఇవ్వాలి కదా. జస్ట్ లింక్ ఇవ్వాలంటే ఏంటి, యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాం, AHREF : ప్రస్తుతానికి ఏం లింక్ ఇవ్వట్లేదు, యాష్ అని ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే డిస్ప్లే అవ్వాలో ఆ యొక్క నేమ్ అన్నమాట. సో నేను జీమెయిల్ అని మనకి డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ రాసేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా. ఇది డిస్ప్లే అవుతుంది. ఓకే. సేవ్. ఇక్కడ వచ్చి రీఫ్రెష్. సో జీమెయిల్ అని వచ్చింది. ఓకే, డన్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఇమేజెస్. ఓకే. సో అలాగే ఇమేజెస్ అనేవి మనకి రావాలి. సో నెక్స్ట్ లైన్లో మనం సేమ్ లిస్ట్ని యూజ్ చేసుకుంటున్నాను. ఓకే. క్లాస్, సేమ్ క్లాస్ యూజ్ చేస్తాను ఎందుకంటే ఈ లింక్స్కి సేమ్ రావాలన్నమాట. సో సేమ్ క్లాస్ యూజ్ చేశాను. ఓకే. లింక్ డైరెక్ట్ ఇచ్చేస్తాను, హైపర్ లింక్. సో హైపర్ లింక్ ఇవ్వాలంటే ఏం చేయాలి, యాంకర్ ట్యాగ్ HREF యాంకర్ ట్యాగ్ లింక్ నేను యాష్ అని ఇస్తున్నాను. ఏ లింక్ ఇవ్వలేదు కాబట్టి మనం అక్కడ లింక్ యాష్ కాడ మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ లింక్ ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం రాయాలి, ఇమేజెస్ అని రాయాలి. సింపుల్. సేవ్ అండ్ రీఫ్రెష్. ఓకే, లిస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ కావాల్సింది ఏంటి, నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి ఇంకొక లింక్ సైన్ ఇన్ ఉంది కదా, ఆ సైన్ ఇన్ కూడా మనకి ఇక్కడ రావాలన్నమాట. ఓకేనా. దానికోసం మనం ఇంకొక లిస్ట్ని రాసుకుందాం. ఓకే. మనకు యాంకర్ ట్యాగ్ని యూజ్ చేసి రాసుకుందాం. ఓకే. LI లిస్ట్ ఐడి సైన్ ఇన్ అని రాస్తున్నాను ఎందుకంటే మనం స్టైల్స్ చేంజ్ చేయాలి కాబట్టి. సో ఒక లింక్ ఇస్తున్నాను, యాంకర్ లింక్ AHREF యాష్. ఓకే. సో ఆ యొక్క నేమ్ ఏంటి, సైన్ ఇన్ అంతే. అక్కడికి లిస్ట్ క్లోజ్. ఓకే, రీఫ్రెష్. సో మనకి 3 అయితే వచ్చేసినాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఇమేజ్ అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి
మనకు కావాల్సింది ఇమేజ్. ఇక్కడ ఏమున్నాయి 1, 2, 3 అయిపోయినాయి. వీటి స్టైల్స్ మనం తర్వాత చూస్తాం స్టెప్ బై స్టెప్. మనకు ఫస్ట్ డిస్ప్లే అయ్యేటివి చూసుకోవాలి. తర్వాత పొజిషన్స్ వాటి యొక్క స్టైల్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు మనకి 3 డిస్ప్లే అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ డిస్ప్లే అవ్వాలి. ఓకే. సో ఇమేజ్ డిస్ప్లే అవ్వాలంటే మనము నెక్స్ట్ డివ్ని యూజ్ చేసుకుందాం. ఇక్కడ డివ్ రాయలేదు, నో ప్రాబ్లం. మనం ఇక్కడ నుంచి డివ్ అనేది చేసేసుకుందాం. ఇది ఓన్లీ హెడర్ రాసాం కదా, సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ లైన్లో మనం డివ్ని రాసుకుందాం. డివ్ దీనికి ఇది ఇమేజ్ కోసం డివ్ క్లాస్, ఎందుకంటే ఆ ఇమేజ్కి కూడా మనం మిడిల్లో రావాలి, స్టైల్స్ రాసుకోవాలి కాబట్టి నేను ఒక క్లాస్ని రాస్తున్నాను, గూగుల్. ఓకే. ఈ యొక్క డివ్లో నేనేం చేస్తాను, లింక్స్ రాస్తున్నా. ఏంటిది ఆ ఇమేజ్ రావడానికి AHREF హ్యాష్ అంటే అక్కడ లింక్ మనకి ఏంటి అది క్లిక్ చేస్తే రావడానికి అనమాట. ఓకే. సో ఇమేజ్ మీద క్లిక్ చేస్తే సో నెక్స్ట్ ఐడి స్టైల్స్ రాసుకోవడానికి గూగుల్ లోగో అని రాస్తున్నాను, ఎందుకంటే ఆ లోగోకి సంబంధించిన స్టైల్సే కదా మనం రాసేది, అంతే. సో ఇందులో నేనేం చేస్తానంటే ఇమేజ్ రావాలి మనకి. సో ఇందులోనే ఇమేజ్ ట్యాగ్, ఆ ఇమేజ్ ట్యాగ్కి ఆ లింక్ అన్నమాట ఇప్పుడు రాసింది కోడ్. ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా. ఓకే. ఇమేజ్ ఎస్ఆర్సి అంటే మనకు పాత్. ఓకే. సో ఈ పాత్ మనం క్రియేట్ చేయాలి. మనం ఏంటి ఆ పాత్ని సెట్ చేయాలి. ఎక్కడి నుంచి ఏ ఇమేజ్ రావాలి, ఇక్కడికి నాకు గూగుల్ ఇమేజ్ రావాలి, అంతేనా. సో గూగుల్ ఇమేజ్ కదా ఇక్కడ ఉంది, ఈ యొక్క గూగుల్ ఇమేజ్ కావాలి. ఓకే. సో గూగుల్ ఇమేజ్ మన డెస్క్టాప్లో అంటే మన సిస్టంలో ఉన్నా నో ప్రాబ్లం, లేదంటే గూగుల్ ఆన్లైన్ సోర్స్ ఏదైనా ఇచ్చినా నో ప్రాబ్లం అనమాట. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ మనం డెస్క్టాప్లో సేవ్ చేశాను గూగుల్ ఈ యొక్క ఇమేజ్ని. సో ఈ యొక్క ఇమేజ్ని నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను అక్కడ. సో గూగుల్ దగ్గర సో ఈ యొక్క పాత్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట, అండ్ ఆ యొక్క టైప్ అనమాట. సో పిఎన్జి ఫైల్ అని ఉంది కదా, ఇమేజ్ ఐటమ్ టైపు, అది ఈ యొక్క ఫైల్ నేమ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ నేను ఆ యొక్క పాత్ని కాపీ చేశాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ యొక్క ఎస్ఆర్సి అని ఉంది కదా, ఇందులో మనం ఆ యొక్క పాత్ని విత్ ఫైల్ నేమ్తో సహా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఫైల్ నేమ్తో సహా సో కంట్రోల్-C అండ్ ఫైల్ నేమ్ ఏంటి గూగుల్, ఫార్మాట్ ఏంటి పిఎన్జి, ఒకవేళ జేపీజీ అయితే జేపీజీ, పిఎన్జి అయితే పిఎన్జి అని ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ సేవ్. సో ఇప్పుడు మనం సేవ్ చేసాం, రీఫ్రెష్ చేద్దాం ఇక్కడ. సో ఇమేజ్ కూడా వచ్చేసింది. సో ఇమేజ్ని మనం తర్వాత మనం స్టైల్స్ ద్వారా సెట్ చేద్దాం దాన్ని. ఓకే. ప్రస్తుతానికి అయితే ఇమేజ్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి ఈ యొక్క సెర్చ్, ఈ యొక్క ఇన్పుట్ అన్నమాట. ఇది ఇన్పుట్ సెక్షన్ కదా, సెర్చ్ చేయాలంటే ఇక్కడ మనకి ఇన్పుట్ సెక్షన్. ఓకే. సెర్చ్ చేయాలంటే మనకి ఒక బాక్స్ అనేది రావాలి. సో మనం ఏం క్రియేట్ చేయాలి, ఓకే. నెక్స్ట్ ఇది సపరేట్ డివ్ అనమాట దీనికి. నెక్స్ట్ ఇంకొక డివ్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఓకేనా. డివ్. ఓకే. ఈ డివ్ అనేది వచ్చేసి మనకి ఫామ్ చేద్దాం, ఎందుకంటే ఇన్పుట్ సెక్షన్ ఇస్తున్నాం కదా, క్లాస్ ఫామ్ అని ఇస్తున్నాను స్టైల్స్ ఇవ్వడానికి, అంతే. ఇది ఒక ఫామ్ తీసుకుంటాను. ఓకే. ఓకే. ఈ యొక్క ఫామ్లో మనకి ఏం కావాలి, ఫస్ట్ లేబుల్ నేమ్ కనిపించేది, లేబుల్ ఫర్ ఫామ్ సెర్చ్. ఓకే. లేబుల్ అండ్ మనకి ఏం కావాలి, ఇన్పుట్ టైప్, ఇన్పుట్ సెక్షన్, ఇన్పుట్ ఇవ్వాలి కదా, ఇన్పుట్ టైప్ టెక్స్ట్. ఓకే. ఐడి ఇస్తున్నాను స్టైల్స్ ఇవ్వడానికి, ఫామ్ సెర్చ్. ఓకే.
ఫామ్ సెర్చ్ ఫామ్ అనమాట. దానికి సంబంధించి ప్లేస్ హోల్డర్ కూడా ఇవ్వాలి కదా, ఎందుకంటే ఇక్కడ ఇట్లా సెర్చ్ గూగుల్ అని ఇట్లా రావాలి, ఇది ప్లేస్ హోల్డర్ కదా. సో అది రావాలంటే మనం ఏం చేయాలి, ప్లేస్ హోల్డర్ అనేది ఇవ్వాలి అనమాట. సో అందులో మనకి ఏం టైప్ చేయాలి, ఏం టైప్ చేస్తే అది వస్తుంది అక్కడ. సెర్చ్ గూగుల్ ఆర్ టైప్ యూఆర్ఎల్. ఓకే, క్లోజ్. ఇక్కడికి డివ్ అయిపోయింది. సో మనం సేవ్ చేసి ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ మనం క్రియేట్ చేసే పేజీలో రీఫ్రెష్. సో మనకి ఇక్కడ వచ్చేసింది. ఓకే, మనం స్టైల్స్ అనేది చేంజ్ చేస్తే అది కూడా నీట్గా అవుతుంది. ఫస్ట్ నార్మల్ కోడ్ రాస్తే మనకు ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ 1 2 3 ఈ 4 ఈ 5 కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు అనమాట బటన్స్ ఇవి. ఓకే, సో ఈ బటన్స్ కూడా మనం ఇంకొక అనదర్ డివ్లో రాసుకోవాలి. స్టైల్స్ ఇచ్చేటప్పుడు ప్రాబ్లం కాకుండా సపరేట్ డివ్ అన్నమాట. ఓకే, నేను ఇట్లా మీకు కనిపించడం కోసం ఇట్లా అంటున్నా. ఓకే, తర్వాత సెట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకొక డివ్ అనేది రాసుకోవాలి. సో డివ్, ఈ డివ్కి కూడా మనం ఒక నేమ్ ఇవ్వాలి. క్లాస్ ఏంటి, బటన్స్ అని ఇస్తున్నాను. బటన్స్, ఎందుకంటే ఇక్కడ రెండు బటన్స్ కదా మనం రాసేది. సో ఆ బటన్స్ని ఇస్తున్నాను అనమాట. ఓకే, డైరెక్ట్ నేను బటన్స్ని టైప్ వచ్చేసి ఇందాక టెక్స్ట్ ఇచ్చాం కదా, ఇప్పుడు మనం బటన్ టైప్ అని ఇస్తాం. ఇన్పుట్ టైప్ సబ్మిట్ అని ఇచ్చేద్దాం. వాల్యూ ఏంటి, గూగుల్ సెర్చ్, మనకు కనిపించేది గూగుల్ సెర్చ్. సో ఐడి ఇస్తున్నాను, ఐడి గూగుల్ సెర్చ్. ఓకే, సో ఇక్కడికి ఒక బటన్ అయిపోయింది. ఓకే, సేవ్ అండ్ రీఫ్రెష్. సారీ, ఈ పేజీ రీఫ్రెష్. సో ఇక్కడ మనకి ఈ బటన్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఇంకొక బటన్, ఈ బటన్ రావాలి. సో దానికి మనం ఇంకొక లైన్ కోడ్ రాసుకోవాలి. ఇన్పుట్ టైప్, ఓకే, సబ్మిట్ వాల్యూ. అక్కడ ఏం డిస్ప్లే అవ్వాలంటే అది ఐఎమ్ ఫీలింగ్ లక్కీ అక్కడ ఉందే రాయాలి. ఓకే, సో మనం ఏది రాసినా అక్కడ డిస్ప్లే అయ్యేది అనమాట అది. ఓకే, ఐడి ఇస్తున్నాను. ఐడి వచ్చేసి జస్ట్ ఐఎమ్ ఫీలింగ్ లక్కీ. మనం ఏదైనా స్టైల్ చేంజ్ చేస్తాం కదా, అదే ఉండాలన్నమాట సపరేట్. ఓకే, డన్. ఓకే, ఇక్కడికి డివ్ అనేది అయిపోయింది. ఇది ఒక సెక్షన్ అనమాట, అయిపోయింది. రీఫ్రెష్ చేస్తే ఓకే, ఇవి రెండు వచ్చేసినాయి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేసినాయి. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఫూటర్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇందులో ఇవి రావాలన్నమాట, అడ్వర్టైజ్, బిజినెస్, అబౌట్ అండ్ ప్రైవసీ అండ్ టర్మ్స్, సెట్టింగ్స్. దీన్ని మనం ఫూటర్ అనుకుంటాం. ఓకే, సో ఈ ఫూటర్ కూడా ఇక్కడ రావాలి. ఓకే, డన్. సో ఫూటర్ సెక్షన్కి మనం ఇందాక పైన హెడర్ అని రాసాం కదా, ఇప్పుడు మనం ఫూటర్ అని రాసుకోవాలి, ఎందుకంటే ఫూటర్ సెక్షన్లో రాస్తున్నాం కాబట్టి. ఓకే, ఈ ఫూటర్ సెక్షన్, ఈ ఫూటర్లో మనకి ఎన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. ఓకేనా, డిస్ప్లే చేయాల్సినవి 1 2 3 4 5 6. సో నేను లిస్ట్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, లిస్ట్ నాట్ లిస్ట్. సో ఈ లిస్ట్లో మనం అవి రాయబోతున్నాం. ఓకే, ఫూటర్కి సంబంధించిన లింక్స్ అన్నమాట. సో జస్ట్ నేను క్లాస్ నేమ్ ఇస్తున్నాను, ఎందుకంటే మనం స్టైల్స్ని యాడ్ చేస్తాం కాబట్టి. ఫూటర్ లెఫ్ట్ కొన్ని ఉన్నాయి, రైట్ కొన్ని ఉన్నాయి కాబట్టి నేను లెఫ్ట్కి సంబంధించిన ఫూటర్ ఒక సైడ్ రాస్తున్నాను, రైట్కి సంబంధించిన ఫూటర్ ఒకసారి రాస్తున్నాను. సో లెఫ్ట్. సో ఇందులో లెఫ్ట్లో లిస్ట్లో ఏమేమి కావాలి మనకి, లిస్ట్ యాంకర్ ట్యాగ్ HREF. ఓకే, సో HREFలో లింక్ హ్యాష్ అని ఇస్తున్నాను, ప్రస్తుతానికి ఏం లేదు.
ఓకే. అందులో మనకు కనిపించేది ఏంటి? అడ్వర్టైజింగ్. ఓకే. సో, అడ్వర్టైజింగ్ అనేది రావాలి. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయో రాసుకుందాం ఫస్ట్. ఎట్లైనా ఎన్ని ఉన్నాయి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ 1, 2, 3 ఉన్నాయి కదా. ఫస్ట్ 3 కాపీ చేసుకుందాం, తర్వాత మనం రాసేద్దాం. ఓకే. 3 లింక్స్ రావాలి. 1, 2, 3. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్వర్టైజింగ్. సో, అడ్వర్టైజింగ్ అని ఒకటి రావాలి. సో, ఇక్కడ మనకి అడ్వర్టైజింగ్ అని రావాలి. సో, అడ్వర్టైజింగ్ అని వచ్చింది. మిగతాది నేను ఇంకా రాయలేదు, రాస్తాను. ఓకే. సో, బిజినెస్ అండ్ అబౌట్ అని రావాలి ఇక్కడ. ఓకే, బిజినెస్ అండ్ అబౌట్. ఓకే, సేవ్ అండ్ రీఫ్రెష్. ఓకే, బిజినెస్ అండ్ అబౌట్ అని వచ్చేసింది. ఓకే, సారీ. నెక్స్ట్ మనకి రైట్ సైడ్ కదా ప్రైవసీ టర్మ్స్ అండ్ సెట్టింగ్స్ అని కూడా రావాలి ఇక్కడ. సో, మనం ఇంకొక డివ్ తీసుకుందాం. ఓకే, ఇంకొక డివ్ తీసుకొని మనం ఇక్కడైతే మనం ఏ విధంగా రాసాం లెఫ్ట్ అని మనం రైట్ సైడ్కి రాసేసుకుందాం. ఓకేనా? ఓకే, లిస్ట్ తీసుకుందాం. సారీ. సో, దీన్నే కాపీ చేద్దాం. సో, ఇది లెఫ్ట్ సైడ్కి ఉన్నాయి, ఇది రైట్ సైడ్కి. ఓకే, సో రైట్ సైడ్ అండ్ ఇక్కడ నేమ్స్ అనేది చేంజ్ చేద్దాం, అంతే సరిపోతుంది. మనం యాక్షన్ ఇచ్చినప్పుడు ఈ యొక్క క్లాస్ని మెన్షన్ చేస్తాం కాబట్టి అవి ఆటోమేటిక్గా రైట్ లెఫ్ట్ అనేది వస్తాయి. అక్కడ ఏమేమి ఉండాలి మనకి అవి ఒకటి ఐడియా చేసుకోండి. ప్రైవసీ టర్మ్స్ అండ్ సెట్టింగ్స్. ప్రైవసీ టర్మ్స్ అండ్ సెట్టింగ్స్. ఓకే, డన్. ఒక్క నిమిషం, ఇదంతా ఫూటర్. ఓకే, ఓకేనా? సో, సేవ్ అండ్ రీఫ్రెష్. సో, మనకు వచ్చేసినాయి. సో, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది? మనకి ఎవ్రీథింగ్ ఈ పేజీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ మనకు రావడం జరిగింది. కానీ చూడడానికి ఎలా ఉన్నాయి? అన్నీ గజిబిజిగా ఉన్నాయి. సో, యూజర్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ చేయాలి. సో, ఇప్పుడు చేంజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్ మనం స్టైల్స్ని యాడ్ చేసుకుంటూ వచ్చేద్దాం, అంతే. ఓకేనా? స్టెప్ బై స్టెప్ మనం స్టైల్స్ని యాడ్ చేస్తే ఫస్ట్ సరిపోతుంది. స్టైల్స్ ఎక్కడ యాడ్ చేయాలి? హెడర్ పార్ట్. ఓకేనా? ఇదంతా తీసేద్దాం. హెడ్ పార్ట్లో చేయాలి కదా. ఇక్కడ మనం బాడీలో ముట్టుకునాల్సింది ఏం లేదు. సేవ్. ఇక్కడ హెడ్ పార్ట్లో మనం ఇక్కడ హెడ్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ మనం స్టైల్స్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకేనా? సో, 1 by 1 స్టైల్స్ రాసుకోవాలి. చేంజెస్ చేయాలంటే మనం స్టైల్స్ ట్యాగ్ని యూజ్ చేయాలి. స్టైల్ ట్యాగ్. సో, ఇందులో మెయిన్ అనమాట ఇప్పుడు. సో, ఫస్ట్ మనం ఎంటైర్ బాడీ నుంచి వద్దాం ఇక. ఓకేనా? ఈ యొక్క బాడీ, ఇదంతా బాడీ అనమాట. సో, బాడీ నుంచి వచ్చేద్దాం. బాడీకి ఫాంట్, ఏదైనా బాడీ మార్జిన్స్ ఇవన్నీ మనం చేంజ్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఓకే, సో చేంజ్ చేయాలంటే జస్ట్ బాడీ. ఓకే, ఇందులో మనకు కావాల్సింది ఏంటి? బాడీ మార్జిన్ 0 ఇస్తున్నాను. ప్యాడింగ్ కూడా 0 ఇస్తున్నాను. ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ చేంజ్ చేద్దాం. ఫాంట్ ఫ్యామిలీ రోబోటో అండ్ సాన్స్ సెరిఫ్. ఓకేనా? ఇది ఫాంట్ ఫ్యామిలీ. ఇక్కడికి మనకి బాడీకి సంబంధించి అయిపోతుంది. ఓకే, డన్. సో, కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ చేంజ్ అయినాయి. రీఫ్రెష్ కొట్టాను నేను, చేంజ్ అయినాయి. నెక్స్ట్ చేయాల్సింది హెడర్. సో, హెడర్ పార్ట్ నేను ఈ హెడర్కి సంబంధించింది విడ్త్ 100% ఇస్తా. ఎందుకు అంటే మనము ఎందులో చూసినా కూడా 100% అది విడ్త్ అనేది ఉంటుంది. దానికోసం నేనేం చేస్తున్నా, హెడర్ పార్ట్ని
క్రియేట్ చేస్తున్నా. హెడర్కి రాస్తున్నాను విడ్త్ వచ్చేసి 100%. ఓకే, సేవ్ అండ్ రీఫ్రెష్. నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్టులు ఉన్నాయి కదా, ఇవన్నీ లిస్ట్. ఈ డాట్లు ఇక్కడ మనకి ఇలాంటి డాట్స్ ఉండవు. ఓకేనా, మనం లిస్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా ఈ డాట్ వస్తుంది. మనకు వేరే సింబల్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. బట్ మన రిక్వైర్మెంట్కి ఇక్కడ డాట్సే ఉండకూడదు. సో మనం రిమూవ్ చేయాలి. సో ఇక్కడ రిమూవ్ చేద్దాం. ఏంటి అవి అన్ఆర్డర్ లిస్ట్ కదా. సో ఆ లిస్ట్ అన్నిటికీ నేను లిస్ట్ స్టైల్ని తీసేస్తున్నాను, నన్ను అంటున్నా. ఓకే, సో నన్ను అన్నప్పుడు రీఫ్రెష్ అంటే పోయినాయండి. ఓకేనా, సో నన్ను అన్నప్పుడు ఇవన్నీ పోయినాయి. ఓకే, డన్. నెక్స్ట్ ఏంటి, ఈ నావిగేషన్ అనేది ఇవి ఎక్కడ ఉండాలి? జనరల్లీ రైట్ సైడ్కి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? లెఫ్ట్ సైడ్కి ఉన్నాయి. బై డిఫాల్ట్గా మనం స్టార్ట్ చేస్తే ఇక్కడనే ఉంటాయి, కానీ వీటిని లెఫ్ట్ నుంచి రైట్కు పంపించాలి. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలి? ఈ నావిగేషన్ బార్ ఉంది కదా, ఈ యొక్క ఐడి కాపీ చేసుకొని మనం దీనికి స్టైల్స్ అప్లై చేయాలి. ఏమని? ఈ యొక్క నావిగేషన్ బార్ ఐడిని మనం ఏ విధంగా చేయాలి? ఫస్ట్ డాట్ అంటే ఏంటి? క్లాస్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యాష్ నావిగేషన్ బార్ మనకి ఆ స్టైల్స్ అనేది ఫ్లోట్ అనేది రైట్ సైడ్కి కనిపించాలి. ఓకేనా, సో సేవ్, రీఫ్రెష్. ఓకే, డన్. రైట్ సైడ్కి వచ్చేసినాయి. నెక్స్ట్ మనకి వీటిని ఒక సింగిల్ లైన్లో తీసుకొద్దాం. ఓకేనా, ఇప్పుడు అన్నీ మనకి 1 by 1 ఉంది కదా, 1 లైన్కి తీసుకొద్దాం డిస్ప్లేలో. సో అవి ఎక్కడున్నా ఈ యొక్క నావిగేషన్ బార్ ఐడిలో లిస్ట్లో ఇవి ఉన్నాయి కదా, జీమెయిల్ ఇవన్నీ. సో ఇక్కడ నేను వాటిని రాస్తాను. ఓకే, యాష్ నావిగేషన్ బార్ అండ్ లిస్ట్. ఆ యొక్క లిస్ట్ డిస్ప్లే కదా మనకు చేంజ్ అవ్వాల్సింది, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. ఓకే, సేవ్ అండ్ రీఫ్రెష్. ఓకే, డన్. సో జస్ట్ ప్యాడింగ్ ఇస్తాను. ప్యాడింగ్ ఎంత ఇస్తాం? 8px. సేవ్ అండ్ రీఫ్రెష్. కొంచెం మనకి ప్యాడింగ్ ఇవ్వడం వల్ల ఏమైంది, నీట్గా కనిపించింది. ఇటు సైడ్కి జరిగింది కదా, అట్లా జరగాలంటే మనం ఆ ప్యాడింగ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం? సైన్ ఇన్ బటన్కి చేద్దాం. సైన్ ఇన్ అనేది మనకి ఈ లింక్ నార్మల్గా ఉంది. యాక్చువల్లీ మనకి ఎలా రావాలి? ఈ విధంగా రావాలి కదా. స్టెప్ బై స్టెప్ చేద్దాం. సైన్ ఇన్ బటన్కి అది ఎక్కడుంది? ఈ యొక్క నావిగేషన్ ఐడిలో మళ్ళీ సైన్ ఇన్ అనే ఐడి కూడా ఉంది. ఓకేనా, సో వీటిని మనం కాపీ చేసుకుందాం, లేదంటే టైప్ చేసిన నో ప్రాబ్లం. ఓకే, ఐడి కాబట్టి ఓకే, అండ్ ఇది కూడా ఐడి కదా, కాపీ అండ్ ఐడిని యాష్. ఓకే, ఐడి నేమ్. సో వీటికి స్టైల్స్ రాద్దాం. బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆ యొక్క కలర్ని కోడ్ ఉంటుంది, ఆ కలర్ కోడ్. సో ఆ కోడ్ని ఎంటర్ చేస్తాం, 487EF. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ రైట్ 25px అండ్ ప్యాడింగ్ కొంచెం చేంజ్ అవ్వడానికి 7px అండ్ 15px అండ్ బార్డర్ రేడియస్ కర్వ్ షేప్ రావాలి కదా, బార్డర్ రేడియస్ జస్ట్ నేను ఏం చేస్తున్నా 3px ఇస్తున్నాను. అండ్ కొంచెం బోల్డ్గా ఫాంట్ అనేది ఫాంట్ వెయిట్ జస్ట్ బోల్డ్. సో ఇక్కడికి సేవ్ చేశాను. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు సైన్ ఇన్కి సంబంధించిన బటన్ అన్నమాట. అది మీకు
ఆ లింక్స్ కలర్లు అవి చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది. ప్రస్తుతానికి మనం ఇక్కడ వరకు రాసాం. నెక్స్ట్ ఇక్కడ మనం నావిగేషన్ లింక్స్ ఉంది కదా, వీటి కలర్ని చేంజ్ చేద్దాం. ఇక్కడ మనం జస్ట్ క్లాస్ కదా, కాపీ అండ్ క్లాస్ని మనం ఏం చేయాలి, డాట్ అని రాసుకోవాలి. ఓకేనా, డాట్ అని రాసుకోవాలి. అందులో మనం చేంజ్ చేసాం. జస్ట్ కలర్ వచ్చేసి యాష్ 404040 సమ్ కలర్, సేవ్ అండ్ రీఫ్రెష్. ఓకే, దట్స్ ఇట్. నావిగేషన్ లింక్స్ అన్నమాట, అవి మీకు చేంజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనకు యాంకర్కి సంబంధించిన ఇవన్నీ పోవాలి యాక్చువల్లీ. ఓకేనా, ఈ బై డిఫాల్ట్గా వచ్చిన ఇవి. సో మనకు అవన్నీ పోవాలి కాబట్టి మనం ఏం చేయాలి, యాంకర్ ట్యాగ్, అది ఏనే కదా, హైపర్ లింక్ ఇచ్చాం కదా యాంకర్ ట్యాగ్. సో ఆ ఏని తీసేద్దాం. టెక్స్ట్ డెకరేషన్ నన్ను అని ఇస్తున్నాను అండ్ కలర్ ఇన్హెరెంట్. ఓకే, రీఫ్రెష్. సో పోయింది, ఇప్పుడు బాగుంది. సో ఇక్కడ జీమెయిల్ ఇందాక మనకి ఏంది, అది లింక్ లెక్క ఉంది యాక్చువల్లీ. ఆ లింక్స్ అన్నీ ఇప్పుడు మనం పోయినాయి. ఎందుకు, ఆ ఏ అనే కోడ్ రాసాం. ఏ అంటే యాంకర్ ట్యాగ్. ఏ అనే ట్యాగ్ సంబంధించి అన్ని ఆ లింక్స్ అన్ని పోవడం జరిగింది. ఓకేనా, లిస్ట్ అనే దానికి మనం యూఎల్ అనార్డర్ లిస్ట్కి ఆ చుక్కలు తీసేస్తాం కాబట్టి వీటికి కూడా పోవడం జరిగింది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము ఎప్పుడైనా ఇట్లా మౌస్ పోతే మనకేం కావాలి, జస్ట్ ఆ లింక్ అనేది రావాలి. ఏంటి, హైపర్ లింక్, మన కింద అండర్లైన్ ఇట్లా ఇట్లా ఇట్లా. ఓకేనా, సో అది రావాలి. ఇప్పుడు మనం పోతే రావట్లేదు. సో అది రావాలంటే మనం జస్ట్ దానికి మెన్షన్ చేయాలి, లిస్ట్ డాట్ ఏంటి అవి, నావిగేషన్ లింక్స్. ఓకే, యాంకర్ ట్యాగ్కి హోవరే కదా రాసేది. సో ఏం చేస్తున్నాం, టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్, అంతే. సో ఎప్పుడైతే మనం అక్కడ టచ్ చేయడానికి పోతామో అండర్లైన్ అనేది వస్తుంది, రీఫ్రెష్ అండర్లైన్. ఓకేనా, సో అన్నిటికీ వస్తుంది ఇక్కడ మనం రాసిన వాటికి తర్వాత. సో ప్రస్తుతానికి మనం రాసింది ఏంటి, జస్ట్ ఇక్కడ ఏం రాసాం, నావిగేషన్ సంబంధించిన లింక్స్. ఈ యొక్క నావిగేషన్ సంబంధించిన లింక్స్ ఉన్నాయి కదా, ఈ వీటికి మాత్రమే వస్తుంది అన్నమాట. అట్లా ఇక్కడ మనం అదే రాసాం కదా, లిస్ట్ ఆఫ్, ఈ లిస్ట్ నావిగేషన్ లింక్స్ అండ్ హోవర్. ఏ అనేది వీటికి జీమెయిల్ ఇమేజెస్కి మనం ఈ అండర్లైన్ అనేది అప్లై చేసాం. ఓకేనా, మనం కావాల్సిన ఫస్ట్ 1 by 1 అప్రోచ్ అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి సైన్ ఇన్కి హోవర్. ఇప్పుడు మనం సైన్ ఇన్ దగ్గర పోతే ఏం నార్మల్గా ఉంది. ఇక్కడ సైన్ ఇన్ దగ్గర పోతే జస్ట్ అట్లా కొంచెం ఎడ్జ్ బాక్స్ షేప్లో వచ్చి మీకు ఏమవుతుంది, బాక్స్ షాడో అనమాట. ఇదంతా ఏంటి, ఇటు వచ్చేది షాడో. సో ఆ షాడో సెట్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. ఓకేనా. ఓకే, షాడో అండ్ యాజ్ వెల్ యాజ్ కలర్ ఆల్సో. ఇక్కడ మన కలర్ వచ్చేసి వైట్ కలర్ ఉంది. సో బై డిఫాల్ట్ ఈ కలర్ ఉంది, మనం ఇప్పుడు చేంజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం రాసేది అంటే సైన్ ఇన్కి సంబంధించింది. సైన్ ఇన్ యొక్క దీనికి ఈ ఐడికి అనమాట. ఈ ఐడిని కాపీ చేసుకుందాం. ఐడి కాపీ చేయాలంటే ఏంటి, కాపీ చేసి మనం డాట్ రాయాలా, యాష్ రాయాలా. ఐడి అన్నప్పుడు యాష్ రాయాలి. సో సైన్ ఇన్, ఆ యొక్క ఐడి నేమ్, హోవర్, ఏం కావాలి మనకు, బాక్స్ షాడో కావాలి. ఓకే, షాడో లిటిల్ బిట్ మనకి కొంచెమే కాబట్టి 1px తీసుకుంటున్నాను. 1px అండ్ 5px సమ్ నెంబర్ ఎనఫ్, రీఫ్రెష్. ఓకే, హోవర్ది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ యొక్క కలర్. ఓకే, యాష్ సైన్ ఇన్ కలర్, జస్ట్ వైట్ కలర్.
సేవ్ అండ్ రీఫ్రెష్. ఓకే, డన్. ఇక్కడ సైన్ ఇన్కి సంబంధించి మనకి బాక్స్ షాడో రావట్లేదు. సైన్ ఇన్, ఓకే, సైన్ ఇన్, కాపీ, ఓకే, సేవ్ అండ్ రీఫ్రెష్. ఓకే, సో నౌ మనకు అబ్జర్వ్ చేయాలి. ఇందాక మనకు కొంచెం స్పేస్ ఇచ్చేసాను. ఓకే, సో అది తీసుకోలేకపోయింది. జస్ట్ రీఫ్రెష్ వచ్చేసింది. ఓకే, డన్. నెక్స్ట్ కావాల్సింది ఏంటి? ఈ యొక్క లోగో. ఇక అంతేనా? ఈ 3 వచ్చేసినాయా మనకి? యాజ్ ఇట్ ఈస్ 3. సో నెక్స్ట్ కావాల్సిన ఏంటి? ఈ యొక్క లోగో. సో లోగో అనేది మనం చేంజ్ చేయాలి. సో లోగో కోడ్ ఎక్కడ ఉందో చూడాలి. సో లోగో కోడ్ ఇక్కడ ఉంది. సో దీనికి సంబంధించిన క్లాస్ నేమ్ ఇక్కడ ఉంది. కాపీ చేసుకోవాలి. ఈ యొక్క స్టైల్స్లో మనం రాసుకోవాలి. ఓకే, క్లాస్ కాబట్టి జస్ట్ డాట్ గూగుల్ అండ్ ఈ యొక్క గూగుల్ ఐడి కూడా ఉంది కదా, ఈ ఐడికి అప్లై చేయాలి కాబట్టి సో నేనేం చేస్తున్నా, యాష్ అండ్ గూగుల్. ఓకే, ఇందులో రాస్తున్నా టెక్స్ట్ అలైన్ మనకి సెంటర్లో రావాలి. ఉంటే ఇందులో రాసేది మనకు అందులోనే కదా మిగతా రాసేం మనం. ఓకే, సెంటర్, డిస్ప్లే, బ్లాక్ అండ్ మార్జిన్ 0 ఆటో అండ్ క్లియర్ బోత్. ప్యాడింగ్ టాప్ బాటమ్ ఇచ్చేద్దాం. ప్యాడింగ్ టాప్ సమ్ px అండ్ బాడీ బాటమ్ 20 px. సేవ్, రీఫ్రెష్. ఓకే, నెక్స్ట్ ఇమేజ్ని మనం ఇన్లైన్లో కూడా ఇచ్చుకోవచ్చు. లేదంటే ఇక్కడ వేర్ ఇట్ ఈస్ ఏ ఇమేజ్ సెక్షన్, ఇది గూగుల్ ఇమేజ్ అండ్ ఇక్కడ నుంచి మనం జస్ట్ విడ్త్ సపోజ్ 50%. ఓకే, నాకు హైట్ వచ్చేసి కూడా ఒక 30% అని ఇలా ఇచ్చాను. ఓకే, జస్ట్ నేను రీఫ్రెష్ చేస్తాను. ఓకే, మనకు ఇమేజ్ని కూడా మనం డీల్ చేసాము. ఇది మనకి తగ్గింది సైజు. అక్కడ నుంచి కూడా మనం రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? ఫామ్లో ఇన్పుట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ సంబంధించింది ఎవ్రీథింగ్. ఈ ఫామ్ అన్నీ మనకు మిడిల్లో రావాలి. ప్రస్తుతానికి లెఫ్ట్ సైడ్లో ఉంది. సో మనం కోడ్లో ఇక్కడ ఫామ్ కదా, ఫామ్ అనేది ఐడి ఏముంది, క్లాస్ ఉంది. సో దాన్ని చేంజ్ చేద్దాం. డాట్ ఫామ్ టెక్స్ట్ అలైన్ సెంటర్. సేవ్ అండ్ రీఫ్రెష్. సో సెంటర్కి వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఫామ్ సెర్చ్ కూడా మనకి దానికి సంబంధించిన ప్యాడింగ్ అండ్ విడ్త్ కూడా సెట్ చేసుకుందాం. ఎందుకంటే మనకి కొంచెం చిన్నగా ఉంది కదా, విడ్త్ అనేది చేంజ్ చేద్దాం. ఓకే, సో దాన్ని ఫస్ట్ ఈ యొక్క మనకి లేబుల్ ఐడిని ఫర్ అన్న ఐడిని మనం ఇక్కడ రాసేద్దాం, స్టైల్స్ అనేటివి. ఓకే, నెక్స్ట్ విడ్త్
విడ్త్ వచ్చేసి 450 px. ఓకే. లైన్ హైట్ 32 px ఇస్తున్నాను. ఓకే. ప్యాడింగ్ వచ్చేసి 20 px అండ్ 10 px. ఓకే. టూ సైడ్స్ ప్యాడింగ్ ఇచ్చేస్తున్నాను. ఓకే. రీఫ్రెష్. ఓకే. సమ్ డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు కొంచెం చేంజ్ చేద్దాం. సో చేంజ్ ఓన్లీ ఫర్ ఫామ్ సెర్చ్ అంటే దీనికి ఎక్కడ ఉంది, ఇది యాక్చువల్లీ ఫామ్ అండ్ ఫామ్ సెర్చ్ కదా. సో ఈ డివ్ని కూడా మనం కన్సిడర్ చేద్దాం. ఓకే. సో డాట్ ఫామ్ అండ్ ఆ యొక్క ఐడి సెర్చ్ ఫామ్. ఓకే. ఈ ఐడిని కాపీ చేసుకుందాం. కాపీ, ఇందులో ప్యాడింగ్ 0 అండ్ 8 px. రీఫ్రెష్. ఇట్స్ గుడ్. ప్రీవియస్ కంటే ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బటన్స్. ఈ యొక్క 2 బటన్స్ అనేటివి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయాయి. సో ఈ బటన్స్ ఎక్కడున్నాయి, ఫామ్స్ అండ్ ఈ బటన్స్. క్లాస్ నేమ్ వచ్చేసి బటన్స్. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఉన్నాం కదా. సో మనం డాట్ రాసుకొని ఆ క్లాస్ నేమ్ రాసేసుకొని ఆ టెక్స్ట్ అలైన్ ఇచ్చేస్తే సరిపోయింది. సెంటర్ అండ్ ప్యాడింగ్ టాప్ వచ్చేసి 30 px అండ్ మార్జిన్ బాటమ్ వచ్చేసి 300 px, కొంచెం డిస్టెన్స్. ఓకే. సో సేవ్, రీఫ్రెష్. దట్స్ ఇట్. సో మనం కొంచెం డిస్టెన్స్ ఇచ్చేసరికి మనకేమైంది, వచ్చేసింది. కొంచెం డిస్టెన్స్లో నీట్గా వచ్చేసింది. సేమ్ మనకు కావాల్సిన ఏంటి, ఇంకా ఫూటర్ సెక్షన్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనం ఏంది, ఫూటర్ సెక్షన్స్ లెఫ్టే ఉన్నాయి, అన్నీ లెఫ్టే ఉన్నాయి. లెఫ్ట్ రైట్ కావాలి. కొంచెం మనకి ఫూటర్ సెక్షన్కి ఈ విధంగా రావాలి స్టైల్ అనేది. మనం ఇప్పుడు ఈ యొక్క ఫూటర్ సెక్షన్ని డిజైన్ చేద్దాం. సో ఫూటర్ సెక్షన్ వెళ్ళాలి. ఫూటర్ క్లాసులు ఉంటాయి కదా. సో ఫూటర్ క్లాస్. ఓకే. ఫస్ట్ ఎంటైర్ ఫూటర్కి మనం బార్డర్ వేయాలి. సో తర్వాత ఫూటర్ లెఫ్ట్ రైట్కి మనం చేంజ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఫూటర్కి చేంజ్ చేయాలి. సో ఫూటర్కి చేంజ్ చేయాలంటే డైరెక్ట్ మనం ఫూటర్కే రాసేద్దాము. ఆ ట్యాగ్కి ఎలిమెంట్కి రాయొచ్చు కదా స్టైల్. సో ఈ యొక్క ఫూటర్కి రాసేద్దాం. Ctrl+V అండ్ ఫూటర్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను F2 అని ఇచ్చేసాను. అండ్ బార్డర్ టాప్ సాలిడ్ 2 px అండ్ మనకు సమ్ చేంజ్ ఆఫ్ కలర్ E4. ఓకే. అండ్ బాటమ్ 0 అండ్ ప్యాడింగ్ ఇచ్చేస్తున్నాను. ప్యాడింగ్ బాటమ్ 0 అండ్ విడ్త్ 100% ఇచ్చేద్దాం. విడ్త్ 100%. ఓకే. సేవ్, రీఫ్రెష్. సో మనకి కలరు ఇది మనకు వచ్చేసింది. ఇప్పుడు వీటిని లెఫ్ట్ రైట్ చేసుకుంటే సరిపోద్ది. బట్ మనకి ఇంకా ఏంటి, సమ్ చేంజెస్ చేయాలి. డిస్ప్లే ఇన్లైన్ అనేటి, ఫాంట్ సైజ్ అనేటి మనం హోవర్ ఇట్లా మౌస్ పెడితే మనకు ఇన్లైన్ రావాలి కదా, ఆ లైన్ అనేది కూడా చేంజ్ చేయాలన్నమాట. సో లెఫ్ట్ రైట్ చేంజ్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ మనకి ఆ లింక్స్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకేనా.
సో మళ్ళా ఒకటే లైన్లో రావాలి, ఇన్లైన్లో రావాలి. ఇప్పుడు అన్నీ 3 లైన్స్లో ఉన్నాయి కదా. సో ఇన్లైన్లో రావాలి, ఇక్కడ ఒకటే లైన్లో వచ్చినట్టు. ఓకేనా. ఓకేనా. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, జస్ట్ ఈ ఫూటర్లో ఈ ఫస్ట్ అన్ఆర్డర్ లిస్ట్, ఇది యూఎల్ అండ్ లిస్ట్ని చేంజ్ చేయాలి, ఇన్లైన్కి తీసుకురావాలి. ఫస్ట్ ఈ లిస్ట్ అంతటిని ఇన్లైన్కి తీసుకురావాలి. సో ఈ ఫూటర్ని మనము తీసుకురావాలి ఎక్కడికి, ఇన్లైన్లకి. సో ఒకటే లైన్లకి తీసుకురావాలి. ఇక్కడ రాస్తాం సారీ అది మనకు క్లాస్ కాదు, ఐడి కాదు, ఎలిమెంట్ కాబట్టి డైరెక్ట్ ఫూటర్ అండ్ యూఎల్ అనేది లిస్ట్, మన అన్ఆర్డర్ లిస్ట్ అండ్ అందులో లిస్ట్. ఓకేనా. సో డిస్ప్లే ఇన్లైన్, సో సేమ్ లైన్కి వచ్చేస్తాయి. కలర్ సమ్ ఓకే 6 అని ఇచ్చాను. జస్ట్ ఎంటర్ ద కలర్, ఫాంట్ సైజ్ జస్ట్ 14px ఇచ్చాను అండ్ ప్యాడింగ్ 13px. ఓకే, సేవ్, రీఫ్రెష్. ప్రీవియస్లీ ఉన్నది మనకి ఇప్పుడు నీట్గా అయిపోయింది. అండ్ లెఫ్ట్ రైట్ అండ్ హవర్ అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, మనకి మౌస్ పెడితే మనకు రావట్లేదు. ఓకే, సో లెఫ్ట్ రైట్ రావాలంటే ఏం చేయాలి, వెయిట్కి రావాలి. ఫూటర్ యూఎల్, ఫూటర్ మనకు అన్ఆర్డర్ లిస్ట్, ఫ్లోట్ వచ్చేసి లెఫ్ట్. ఓకే, ప్యాడింగ్ 1px. ఓకే, 1px అని రాశాను. సేవ్, రీఫ్రెష్. సో లెఫ్ట్కి వచ్చేసినాయి. సో మిగతా మనం రైట్ రాసాం కదా ఇక్కడ. సో లెఫ్ట్కి వచ్చేసినాయి. రైట్కి రావాలి కాబట్టి నేను ఫూటర్ రైట్ క్లాస్ని ఫ్లోట్ ఇచ్చేసి వచ్చేద్దాం. అక్కడ డైరెక్ట్ మనం ఫూటర్ మొత్తానికి అన్నిటికీ లెఫ్ట్ ఇచ్చేసాను. లేదంటే దీన్ని కూడా లెఫ్ట్ ఇచ్చుకోవచ్చు. లేదు అంటే మన మొత్తం లెఫ్ట్కి వచ్చినాయి, ఇప్పుడు మనం రైట్కి తీసుకురావాలి. ఓకే, రైట్కి తీసుకురావాలంటే ఒక క్లాస్ నేమ్ కావాలి. ఓకే, ఈ యొక్క క్లాస్ నేమ్ ఉంది కదా, ఈ యొక్క క్లాస్ నేమ్కి మనం ఫ్లో టు రైట్ అంటే సరిపోతుంది. ఓకే, క్లాస్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. ఓకే, ఫ్లోట్ రైట్. సేవ్ అండ్ రీఫ్రెష్. సో రైట్కి వచ్చేసినాయి. ఓకేనా, లెఫ్ట్కి వచ్చేసినాయి, రైట్కి వచ్చేసినాయి. మనకు కావాల్సింది ఇప్పుడు హోవర్ మౌస్ పెడితే మనకు ఒక అండర్లైన్ రావాలి. ఓకే, సో అండర్లైన్ రావాలంటే మనం ఏం రాయాలి, జస్ట్ ఫూటర్ యూఆర్ఎల్ కదా. సో ఫూటర్ అనేది ఎలిమెంట్. సో ఫూటర్ యూఎల్ హవర్ టెక్స్ట్ డెకరేషన్ అండర్ లైన్, అంతే, సింపుల్. సేవ్ అండ్ రీఫ్రెష్. ఇప్పుడు మనం మౌస్ పెడితే మనకి డిఫరెంట్ టైప్స్, మనకి అండర్లైన్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనం 1 by 1 లైన్ టు లైన్ కోడ్ రాస్తూ ఉంటే మనకి ఏ విధంగా వచ్చినాయి, దానికి అనమాట. ఇప్పుడు ఈ పేజీని మనం క్రియేట్ చేసాం HTML కోడ్ ద్వారా. ఓకేనా. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మనం కోడ్ రాస్తున్నాం, ఏ విధంగా అవి మారుతూ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో అవి మారుతున్నాయని అంటే మనం రాసే కోడ్ వర్క్ అవుతుంది అని అర్థం. సో ఇప్పుడు ఫస్ట్ ఎలాంటి CSS రాయకుండా, స్టైల్స్ కోడ్స్ రాయకుండా ఫస్ట్ ఎలా ఉంది, అవన్నీ ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చేసినాయి. ఇమేజ్ అనేది పెద్దగా వచ్చేసింది. సో ఆ ఇమేజ్ది ఆడ మనకు సెట్ అవ్వకుంటే మనం ఏం చేస్తాం, ఇన్లైన్ కోడ్లో కూడా రాసేసుకున్నాం. సో ఇన్లైన్ కోడ్ది ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత ప్రతి దానికి మనం
ఒక సిఎస్ఎస్ స్టైల్స్ని అప్లై చేసామన్నమాట. సిఎస్ఎస్ స్టైల్స్ అప్లై చేయకపోతే మనకేమవుతుంది, కోడ్ అంతా నార్మల్ వ్యూ అంతా ఒకటే సైడ్ లెఫ్ట్ సైడ్కి అంతా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎలా ఉంది ఇది? సో ఇది ఎలా ఉంది? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం గూగుల్ సెర్చ్ ఇంజన్ చేసినట్టు మనం చేయగలిగినాం కదా. సో మీరు స్టార్టింగ్ నుంచి వీడియో ఇప్పటిదాకా చూస్తేనే అర్థమైంది కదా. స్టార్టింగ్లో మనం 1 మినిట్ 2 మినిట్ చూస్తే మీకు మొత్తం అర్థం కాదు కోడ్ అనేది ఎలా రాస్తున్నాం ఏంది అనేది. సో ఓపిక్గా ఇక్కడి దాకా చూడాలన్నమాట, చూసినప్పుడే వస్తుంది అనమాట. వీడియో మీకు ఎక్కడైనా యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఆ ఫ్రెండ్స్కి ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ SFDC తెలుగు.